ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు. నేను ఒక వార్త చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ వార్త చెప్పేందుకు నేనెంతో దుఃఖిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రముఖ దైవజనులు, మనకందరికీ తెలిసినటువంటి దైవజనులు ప్రకాష్ గంటెల గారు శుక్రవారం రాత్రి 11:30 గంటలకు యశోద హాస్పిటల్లో మహిమ ప్రవేశం జరిగింది. ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వారు వెళ్ళి ఉన్నారు. వారు ఎలా చనిపోయారు అంటే, వారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, దానికి వాడుతున్న మెడిసిన్స్ వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ రావడం జరిగింది. అలాగే కొన్ని రోజులుగా వారికి జాండీస్ కూడా అటాక్ అవడం జరిగింది. కొన్ని రోజులుగా వారు మెడిసిన్ ద్వారా బాగానే ఉన్నారు, దేవుని పరిచర్య ఘనంగా జరిగిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా శుక్రవారం నాడు వారి ఆరోగ్యం క్షీణించడం జరిగింది. క్షీణించిన తర్వాత వారిని ఐసీయూలోకి జాయిన్ చేశారు. జాయిన్ చేసినటువంటి కొద్దిసేపటికే, అంటే శుక్రవారం రాత్రి 11:30 గంటలకే వారు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆ కుటుంబం కోసం మీరు ప్రార్థించాలని, అలాగే వారికి భార్య పిల్లలు లేరండి, సహోదరి పేరు శేవా గారు, వారి ఆదరణ కొరకు, కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు, అలాగే వారి పరిచర్యలో పాల్పంపులు పొందుతున్న విశ్వాసుల పరిచారకుల ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే శనివారం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వారి యొక్క పార్థివ దేహాన్ని బిఎం చర్చ్ ముషీరాబాద్, ఆ చర్చిలో ప్రకాష్ అన్న గారి పార్థివ దేహాన్ని ఉంచుతారు హైదరాబాద్లో. మీరు ఎవరైనా చివరిసారిగా అన్నను దర్శించాలనుకుంటే మీరు దర్శించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆదివారం వారి యొక్క అంత్యక్రియలు జరుగుతాయని మరి వారి సన్నిహితుడైనటువంటి సహోదరుడు నాతో చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాలు ఏమైనా ఉంటే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. గుంటూరులో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, మ్యాథ్స్ ప్రొఫెసర్ గారు. ఆయన ఒక రోజు నన్ను నిలదీసి అడిగారు, ప్రకాష్ ఎన్ని మాట్లాడుతున్నావు, నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పు అని. కెన్ గాడ్ డై అని అడిగాడు ఆయన. దేవుడు చావడం సాధ్యమేనా? యేసు దేవుడు అయితే ఎలా చేస్తాడు సిలువ పైన అన్నాడు ఆయన. యేసు దేవుడిగా చనిపోలేదు సిలువ పైన, మానవుడై చనిపోయాడు సిలువ పైన. గాడ్ కెనాట్ డై, బట్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ డై. దేవుడు చావడం సాధ్యం కాదు, కానీ దేవుడు మానవుడైతే ఆ దైవ మానవుడు చావడం సాధ్యమవుతుంది. చావు అంటేనే ఎడబాటు. చావు గురించి ఆలోచించాలంటే మనం ఆరిజిన్లోకి వెళ్ళిపోవాలి. చావు పుట్టిన చోటుకి వెళ్ళాలి మనం. చావు ఎప్పుడు పుట్టింది? ఏదైనా మనలో పుట్టింది. పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది. అందుకని పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు.